అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషులను ముందుగానే విడుదల చేయటంలో గుజరాత్ ప్రభుత్వం అనుసరించిన ఎంపిక విధానాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చాలా సున్నితమైన ముప్పుతో కూడిన పరిస్థితి అని హెచ్చరించింది. ఎంపిక చేసిన కొద్ది మందికే శిక్ష తగ్గింపు విధానాన్ని ఎందుకు అమలు చేశారు? అయితే జైల్లోని వారికి ఈ చట్టాన్ని ఎలా వర్తింపజేస్తారు? బిల్కిస్ బానోపై లైంగిక దాడి జరిపి వారి కుటుంబాన్ని చంపేసిన వారిని ఇలా అకాలంలో విడుదల చేయడంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన బెంచ్ విచారించింది. 11 మంది దోషుల విడుదలను గుజరాత్ ప్రభుత్వం సమర్థిస్తోంది. హేయమైన నేరానికి పాల్పడిన వ్యక్తి తనను తాను సంస్కరించుకోవడానికి అవకాశం ఇవ్వదా అంటూ గుజరాత్ ప్రభుత్వం ప్రశ్నించిన నేపథ్యంలో అసలు ఈ శిక్ష తగ్గింపు ప్రయోజనం ఏమిటి అని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజుని బెంచ్ ప్రశ్నించింది. ఎంపిక చేసిన కొద్ది మందికే ఈ విధానాన్ని ఎందుకు వర్తింపజేస్తున్నారని బెంచ్ ప్రశ్నించగా దీనికి సమాధానం ఇవ్వడం కష్టమని రాజు అంగీకరించారు.